బియ్యం పిండి వడియాలు సింపుల్ ప్రాసెస్లో ఇలా ఈజీగా ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వడియాలు ప్రిపేర్ చేయడం ఎంత ఈజీ అంటే ఈవెన్ పిల్లలు కూడా ఈజీ చేసేసుకుంటారు. ప్రాసెస్ లెంతీగా ఉంటుందని చాలామంది ఈ వడియాలు ప్రిపేర్ చేయడం డిలే చేస్తుంటారు. బట్ ఒకసారి స్టార్ట్ చేస్తే కానీ తెలుస్తుందండి వీటిని ప్రిపేర్ చేయడం ఎంత ఈజీనో. ఇలా ఈ ఎండాకాలం వీటిని ప్రిపేర్ చేసుకొని సంవత్సరం అంతా కూడా హ్యాపీగా తినేసేయచ్చు. పువ్వులాగా ఆయిల్లో వేసినప్పుడు చక్కగా పొంగుతాయి అన్నమాట. ఈ వడియాల కోసం ఒక బౌల్లోకి ఒక కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నాను. బియ్యం పిండి ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతోటి నీళ్లు మెజర్ చేసుకోవాలి. క్వాంటిటీ కరెక్ట్గా ఉండాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట వడియాలు. అచ్చం షాప్లో కొన్నట్టు ఉంటాయండి చూడ్డానికి కానీ టేస్ట్లో కానీ. ఫస్ట్ అయితే 2 కప్పులు నీళ్లు పోసి మిక్స్ చేసుకుంటున్నాను. మనం తీసుకున్న బియ్యం పిండి ఒక్కొక్కసారి వాటర్ క్వాంటిటీ ఎక్కువ పడుతుంది, ఒక్కొక్కసారి తక్కువ పడుతుంది అనమాట. సో నేనైతే ఒక కప్పు బియ్యం పిండికి దగ్గరగా 3.5 కప్పుల వరకు నీళ్లు పోసానండి. మనం బియ్యం పిండిలో పోసిన నీళ్ళు కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. సో ఇలాగా అస్సలు ఉండలేకుండా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎండబెట్టిన బియ్యంతో పిండి చేశాను అనమాట. సో అందు గురించి కొన్ని నీళ్ళు ఎక్కువగానే పడుతుంది. కొంతమంది తడి బియ్యం పిండితో చేస్తుంటారు కదా, అలాంటప్పుడు నీళ్లు తక్కువగా పడతాయి అన్నమాట. సో చూసుకొని నీళ్లు కరెక్ట్ క్వాంటిటీ తీసుకోవాలి. దగ్గరగా ఈ పిండి స్మూత్గా మిక్స్ అవ్వడానికి నాకు 3.5 కప్పులు నీళ్ళు పట్టినాయండి. మిగిలిన 4.5 కప్పుల నీళ్ళు మరిగించుకోవాలి. ఇలా స్మూత్గా ఉండాలన్నమాట బ్యాటర్. ఇలా మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ కొంచెం వెడల్పుగా అండ్ మందంగా ఉన్న అల్యూమినియం గిన్నె తీసుకుంటే కరెక్ట్గా వస్తాయండి వడియాలు. నేను స్టీల్ గిన్నె తీసుకున్నాను కానీ అసలైతే అల్యూమినియం గిన్నెలో ప్రిపేర్ చేసుకుంటే అడుగు పట్టకుండా చక్కగా డౌట్ లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఫస్ట్ 3.5 కప్పులు నీళ్ళు పోస్తాను కదా, ఇప్పుడు మళ్ళీ ఒక 4 కప్పుల దాకా నీళ్ళు పోస్తాను అనమాట. మొత్తం నేను 8 కప్పుల వరకు నీళ్లు పోసానండి. నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడే కలిపెట్టుకున్న బియ్యం పిండి కూడా పోసేసుకోవాలి. చూడండి అసలు ఏ మాత్రం ఉండలేకుండా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. వడియాల పిండి సరిగా ఉడకకపోతే వడియాలు ప్రిపేర్ చేసినప్పుడు విరిగిపోతుంటాయి అన్నమాట, లేదంటే క్లాత్కి స్టిక్ అవ్వడం అలా అవుతుందండి. సో ఈ వడియాలు మనం పర్ఫెక్ట్గా రావాలంటే పిండి ఉడికించడంలోనూ అండ్ మెజర్మెంట్స్లోనే ఉంటుందన్నమాట. అసలు ఎక్కడా ఉండాలి లేకుండా పిండి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు నిదానంగా ఉడికించుకోవాలి. ఇందులోనే మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. వడియాలైనా అప్పడాలైనా సరే కొంచెం సాల్ట్ క్వాంటిటీ తక్కువగా వేసుకుంటే మనకు డ్రై అయిన తర్వాత సాల్ట్నెస్ అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఫస్టే మనం కరెక్ట్గా వేసుకున్నాం అనుకోండి, ఈ వడియాలు డ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్నెస్ ఎక్కువగా ఉంటుంది. సో చూసుకొని వేసుకోవాలి. చూడండి కన్సిస్టెన్సీ నాకు కొంచెం తిక్కుగా అనిపిస్తుంది కదా, మరీ ఇంత తిక్కుగా ప్రిపేర్ చేసినా సరే అంత పర్ఫెక్ట్గా రావన్నమాట. సో ఇంకొక అరకప్పు వేడి నీళ్ళు పోసుకుంటున్నాను. ఒకవేళ కన్సిస్టెన్సీ థిక్గా అనిపిస్తే చన్నీళ్ళు అస్సలు పోయొద్దండి, వేడి నీళ్ళు పోసుకొని మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట కన్సిస్టెన్సీ. చూడండి ఇలా ఉడికించుకోవాలన్నమాట. స్టవ్ దగ్గర నుంచి అస్సలు కదలకుండా ఇలా మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టి ఉడికించుకోవాలి. మనకు అప్పుడే వడియాలు కలర్ఫుల్గా ఉంటాయి, పర్ఫెక్ట్గా వస్తాయి, అసలు క్లాత్కి స్టిక్ అవ్వకుండా కరెక్ట్గా ఉంటుందన్నమాట. చూడండి ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ. అప్పటి వరకు చక్కగా ఉడికించుకుంటూనే ఉండాలి, మధ్యలో అడుగు పట్టకుండా ఇలా ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత సన్నగా కట్ చేసిన ఎండుమిరపకాయ ముక్కలు అండ్ కరివేపాకు కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. ఫస్టే నీళ్ళల్లో కూడా వేసుకోవచ్చండి. నీళ్ళల్లో వేసుకుంటే కలర్ చేంజ్ అయిపోతాయి అన్నమాట, థిక్ కలర్లో వచ్చేస్తాయండి వడియాలు. సో అందుకొచ్చి నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే నీళ్ళు మరిగేటప్పుడు వేసుకోవచ్చు. ఇందులో నువ్వులు వేసుకోవచ్చు, కొంచెం వాము వేసుకోవచ్చు. నేనైతే కరివేపాకు అండ్ ఎండుమిరపకాయ ముక్కలు జీలకర్ర వేసాను. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత తడి క్లాత్ మీద వేసుకోవాలన్నమాట. చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. మరీ పల్చగా ఉన్నా సరే రావు, అలానే మరీ తిక్కుగా ఉన్నా సరే రావన్నమాట వడియాలు. ఇలా ఉండాలి. ఇప్పుడు తడి కాటన్ క్లాత్ అనమాట, ఖచ్చితంగా కాటన్ క్లాత్ యూజ్ చేయాలండి. సిల్క్ క్లాత్ యూజ్ చేస్తామంటే రావన్నమాట, క్లాత్కి స్టిక్ అయిపోతాయి. ఇలా లోతుగా ఉన్న గరిటెతోటి
పిండిని ఇలా వేసేసుకొని లైట్గా పైన స్ప్రెడ్ చేసామంటే సరిపోతుంది. మరీ పల్చగా వేసామంటే డ్రై అయిన తర్వాత ఇంకా పల్చగా అయిపోతాయి అన్నమాట. సో చూసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకొని ఇలా అన్నిటిని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ లెంతీగా ఉన్నా సరే ఈ టేస్ట్ అయితే భలే ఉంటుందండి. ఎవరి హెల్ప్ లేకపోయినా సరే ఒక్కరమే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కసారి వీటిని ప్రిపేర్ చేసుకున్నామంటే సంవత్సరం అంతా హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు. చూడండి డ్రై అయిన తర్వాత ఇలా ఉంటాయి అన్నమాట. ఇవి ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవచ్చు, కానీ ఎండలో పెట్టి ఆరబెట్టుకుంటేనే చక్కగా ఉంటాయి అన్నమాట. హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు. సో ఇలా ఎండిన తర్వాత క్లాత్ వెనక్కి తిప్పి లైట్గా నీళ్ళు చల్లుకోవాలి. ఎక్కువగా అవసరం లేదండి, జస్ట్ లైట్గా చల్లి ఒక 2 నిమిషాల పాటు వదిలేసామంటే ఈజీగా క్లాత్ నుంచి రిమూవ్ అయిపోతాయి. ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయంటే ఈ వడియాలు, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని కూడా తీసేసి మరొక గంట పాటు ఎండలో పెట్టేసుకున్నామంటే చక్కగా డ్రై అయిపోతాయండి. ఖచ్చితంగా ఎండలో పెట్టాల్సిందే, ఫ్యాన్ గాలికి వద్దనమాట. ఎండలో పెడితేనే చక్కగా డ్రై అయ్యి మంచిగా గలగల అంటూ ఎండుతాయి అన్నమాట. ఇప్పుడు వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే డబుల్ క్వాంటిటీలో వచ్చి కలర్ఫుల్గా ఉంటుంది. టేస్ట్ నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నామంటే హ్యాపీగా సంవత్సరం అంతా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి ఆయిల్లో వేసిన వెంటనే కూడా డబుల్ క్వాంటిటీలోకి వచ్చి సూపర్ టేస్టీగా ఉంటుంది. చక్కగా క్రిస్పీగా భలే సాఫ్ట్గా చాలా బాగున్నాయండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బియ్యం పిండి అప్పడాలు చిన్న చిన్న టిప్స్ తోటి పిండి కలిపి ప్రిపేర్ చేసామంటే అచ్చ షాప్లో కొన్నట్టు ఉంటాయండి. టేస్ట్లో కానీ చూడ్డానికి కానీ యాజ్ టీజ్గా ఉంటాయి అన్నమాట. ఈ అప్పడాల ప్రిపరేషన్లో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి చేస్తాము. అండ్ ఎవరి హెల్ప్ లేకపోయినా ఒక్కరమే ఈజీగా ఈ అప్పడాలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కసారి వీటిని ప్రిపేర్ చేసామంటే సంవత్సరం అంతా కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఆయిల్లో వేసినప్పుడు పువ్వులా పొంగి భలే టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి అన్నమాట. అచ్చు షాప్లో కొన్నట్టు ఉంటాయండి. చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట. ఈ అప్పడాల ప్రిపరేషన్లో నేనైతే 1 కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నాను. పొడి బియ్యం పిండి తీసుకున్నానండి. కావాలంటే తడి బియ్యం పిండి అని తీసుకోవచ్చు. 1 కప్పు బియ్యం పిండికి కరెక్ట్గా 2 కప్పులు నీళ్ళు అయితే ఎగ్జాక్ట్గా సరిపోతాయి అన్నమాట. ఈ అప్పడాలు మనం నార్మల్గా అంటే ప్లెయిన్గా చేస్తున్నాం కాబట్టి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ చేయట్లేదు. అంటే జీలకర్ర కానీ, పచ్చిమిరపకాయల తొక్కు, కరివేపాకు ఇలా రకరకాలుగా వేస్తుంటారు కదా, అలా అయితే వేయట్లేదు అనమాట. ఓన్లీ ప్లెయిన్గా చేస్తున్నాను అనమాట. సో బియ్యం పిండి నీళ్ళే తీసుకున్నాను. 1 కప్పు బియ్యం పిండికి 2 కప్పులు నీళ్ళు పోసుకొని నీళ్ళు మరుగుతున్నప్పుడే కొంచెం వంట సోడా అండ్ రుచి సరిపడా సాల్ట్ వేసుకొని బియ్యం పిండి వేసేసి మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని స్మూత్గా కలిపేసుకోవాలి. పిండి చక్కగా మగ్గించేసుకోవాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. మీరు ఒకవేళ పచ్చిమిరపకాయల తొక్కు కానీ, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలంటే నీళ్ళు మరుగుతున్నప్పుడు వేసుకుంటే సరిపోతుంది. నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా పోస్ట్ చేశానండి అప్పడాల వీడియోస్, కావాలంటే ఒకసారి మన ఛానల్లో చెక్ చేయండి. ఇలా పిండి అంతా కూడా స్మూత్గా కలుపుకుంటే పిండి చక్కగా మగ్గిపోతుంది అనమాట. ఇలా ఒక 4-5 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకోవాలి. కనీసం ఒక పావు గంటనే రెస్ట్ ఇచ్చేసామనుకోండి, పిండి అంతా కూడా చక్కగా మగ్గిపోతుంది. ఒక పావు గంట తర్వాత మూత తీసి మరొకసారి చపాతీ పిండిలా కలిపేసుకోవాలి. ఈ అప్పడాలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మనం బయట షాప్లో కొంటాం కదా, టేస్ట్ అయితే అలానే ఉంటాయి అనమాట యాజ్ టీజ్గా. ఇలా పిండి కలిపేసుకొని మనకి కావాల్సిన సైజులో ఉండలు ప్రిపేర్ చేసుకోవాలి. మరీ పెద్ద సైజు ఉండలు ప్రిపేర్ చేసామనుకోండి, ఈ అప్పడాలు ఎండిన తర్వాత అంచులు క్రాక్ వచ్చేస్తాయి అన్నమాట. సో సైజు చూసుకొని చేసుకోవాలన్నమాట. చూడండి అలాగే మరీ ఎక్కువ ఆయిల్ మన చేతికి అప్లై చేసామనుకోండి, ఈ అప్పడాలు పోయే కొద్దీ అంటే రోజులు గడిచే కొద్దీ ఆయిల్ జిడ్డు వాసన వచ్చేస్తుంది అనమాట. సో చూసుకొని కొంచెం కొంచెంగా ఆయిల్ అప్లై చేసుకుంటూ ఇలా పూరి ప్రెస్ మీద కవర్లకి 2 వైపులా లైట్గా నూనె స్ప్రెడ్ చేసిన తర్వాత ఇలా లైట్గా ప్రెస్ చేసామనుకోండి అప్పుడు రెడీ అయిపోతుంది. ఎక్కువ ఆయిల్ యూజ్ చేసామంటే ఖచ్చితంగా ఒక 10 or 15 డేస్కి జిడ్డు వాసన వచ్చేస్తాయి అనమాట అప్పడాలన్నీ కూడా. సో చూసుకొని ఆయిల్ అప్లై చేసుకోండి. అలాగే జిడ్డు వాసన రాకుండా ఉండాలంటే మధ్య మధ్యలో మనం ఎండకి ఒక 10 నిమిషాలు లేదంటే ఒక పావు గంట అలా ఎండలో పెట్టామనుకోండి, అప్పడాలైనా వడియాలైనా ఏవైనా వాసన రాకుండా ఉంటాయి అన్నమాట. ఇలా మనకు నచ్చిన సైజులో అప్పడాలన్నీ కూడా ప్రెస్ చేసుకొని ఖచ్చితంగా ఎండబెట్టుకున్నామనుకోండి
ఉండి చాలా కరెక్ట్గా ఎండుతాయి అనమాట. యాక్చువల్గా వీటిని ఫ్యాన్ గాలికైనా ఆరబెట్టేసుకోవచ్చు, బట్ ఎండకైతే ఒక 2 గంటలనే ఆరిపోతాయి. చూడండి ఎండిన తర్వాత ఎలా ఉన్నాయో. పెద్ద సైజ్ చేస్తామంటే అంచులు క్రాక్స్ వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు వీటన్నిటిని కూడా సంవత్సరం అంతా హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే స్టోర్ చేసుకునే ఫుడ్ ఐటమ్స్ ఏవైనా సరే ఎండకి ఎండబెట్టుకుంటేనే మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి అన్నమాట. చూడండి ఆయిల్లో వేసినప్పుడు ఎలా పెద్ద సైజులో వచ్చినాయో. టేస్ట్ అయితే భలే ఉంటాయి, సేమ్ షాప్ నుంచి తెచ్చినట్టు ఉంటాయి అన్నమాట. అండ్ వీటిని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ, తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.